హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. చాలా రోజులు అవుతుంది కదా వీడియో పెట్టక. మా బాబుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి, అందుకని పెట్టలేకపోయాను అనమాట. ఈరోజు శుక్రవారం కదండి, శుక్రవారం పూజ ఇలా చేసుకున్నాను. మీరందరూ కూడా బాగా చేసుకోవాలని. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమార విబింబముగా, కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగా, పీతాంబరములు శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిండు కరములు బంగారు గాజులు, ముద్దులలుకు వాదమ్ముల మూవలు, గలగలమని సవ్వడి చేయగా, సౌభాగ్యవంతుల సేవల నందగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి, భక్తజనుల మా కల్పవల్లివై, కమలాసనవై కరుణ నిండగా, కనక వృష్టి కురిపించే తల్లి, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. జనకరాజుని ముద్దుల కొమరిత, రవికుల సోమిని రమణీమణివై, సాధు సజ్జనుల పూజల నందుకొని, శుభములనిచ్చడి దీవెనలీయగ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కుంకుమ శోభిత పంకజలోచని, వెంకటరమణుని పట్టపురాణి, పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్యముల బంగారు తల్లి, పురంధర విఠలుని పట్టపురాణి, శుక్రవారము పూజల నందగా, సాయంకాలము శుభగడియలలో, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. పాట విన్నారు కదండి, అక్క పాడిన పాట బాగుంటుంది అనమాట. ఈరోజు చిన్నగా వీడియో చేసి పెట్టానండి, అంత ఏం వంటలు ఏం పెట్టలేదు. ఇలా చేసుకున్నానండి శుక్రవారం రోజు పూజ. రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని, నిన్న గురువారం కదా, గురువారమే చక్కగా క్లీన్ చేసేసుకొని, గడపలన్నిటికీ పూజ చేసుకొని ఇలా చేసుకున్నాను అనమాట. నిండుగా దీపాలలో వెలిగించుకుంటే చక్కగా ఉంటుంది కదండి. దీపాల వెలుగులో మా దేవుడి రూము చక్కగా బాగా కనిపించింది అనమాట. ఇలా ఎంత బాగుందో చూసారుగా. అటు ఇటు కిచెన్లోకి, హాల్లోకి ఇలా తిరుగుతా, అమ్మవారిని చూస్తా, మా దేవుడి రూమ్ని చూసుకుంటా తిరుగుతూ ఉంటానండి. నాకు ఇలా దీపాలు వెలిగించుకుంటే చాలా సంతోషం అన్నమాట. ఇలాగా తర్వాత తులసి అమ్మవారి దగ్గర కూడాను కొబ్బరికాయ కొట్టుకొని తాంబూలం పెట్టేసి కొంచెం ఇలా తులసి అమ్మవారి దగ్గర కూడా ఇలా పూజ చేసుకున్నాను అన్నమాట. చూడండి, మా ఫ్రెండ్ ఒక ఆవిడ మందార పూలు కొన్ని తీసుకొచ్చి ఇచ్చిందండి. అయ్యను మా చెట్టు పువ్వులు అంతా దేవుళ్ళందరికీ అలంకరించేసి, తులసి అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, వస్త్రము ఇవన్నీ అమ్మవారికి అలంకరించేసుకొని ఇలా పూజ చేసుకున్నానండి. ఈరోజు ఎండాకాలం కదండి, పువ్వులు చాలా రేటు ఉన్నాయి అన్నమాట. మనకి వర్షాకాలం, చలికాలం అయితే అంత ఉండదు, కానీ ఈ ఎండాకాలం పువ్వులు తక్కువ కదండి. చామంతి పూలు మరి 50 గ్రాములు 40 రూపాయలు చెప్తున్నారు. ఇలా పూజ చేసుకున్నానండి. శుక్రవారం కదా, మీరు కూడా చక్కగా పూజ చేసుకొని అందరూ మంగళిగా ఉంటారని చెప్పేసి, ఇలా కొంచెం పూజా విధానం చూస్తారని చెప్పేసి వీడియో పెట్టాను. ఇదేనండి ఇవాళ వీడియో. చూశారు కదా, ఇలా చేసుకున్నాను అనమాట. పొద్దున్నే లేచి ఇల్లు వాకిళ్ళు అన్నీ క్లీన్ చేసేసుకొని నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలండి. అమ్మవారి ఇంటికి రావాలంటే అసలు చక్కగా అలా గజ్జలతోటి గల్లని అనుకుంటూ వస్తుందంట అమ్మవారు. చెప్తారు కదా, అందుకే మనం ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా పెట్టుకోవాలి. ఇదండి వాళ్ళ వీడియో. బాయ్ అండి.